ఇప్పుడు మనం గైలోనే బౌద్ధ గయ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆటోలో వెళ్తున్నాము. వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఆటో వెనకాలైతే కూర్చునిపోయామండి. అశోక చక్రవర్తి ఉంటారు కదండి, అశోక చెట్లు నాటాడు అనేసి విన్నాం కదా మన చిన్నప్పుడు పుస్తకాల్లోని. ఆయన క్రీస్తుపురం 3వ శతాబ్దంలో ఈ టెంపుల్ వచ్చేసి కట్టారంట. చూడండి, నిజంగా బౌద్ధుని టెంపుల్ లో మన శివయ్యని పెట్టి పూజిస్తారంటే ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు చాలా బాగుంది కదా. సిద్ధార్థుడు అనే ఒక వ్యక్తి ఈ బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేసేవాడట. అలా ధ్యానం చేయగా బుద్ధుడు అయ్యాడంట. అయితే అప్పటి బోధి వృక్షం ఇప్పుడు లేదు, కాకపోతే దాని తాలూకా వేర్లు ఉంటాయి కదండి, ఆ వేర్లే పెరిగి పెద్ద అయ్యి ఇప్పుడు పెద్ద వృక్షం కింద తయారైందంట. ఇప్పుడు ఈ పెరిగి పెద్దయిన బోధి వృక్షమే తల్లి వృక్షాన్ని మెరిపిస్తుందంట. బోధి వృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోక చక్రవర్తి శ్రీలంకకు పంపాడంట. బౌద్ధ మతం ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఇక్కడ నుండే బీజం పడిందంట. దగ్గరికి వెళ్లేలోగా అసలు కంగారాగట్లేదు, ఎప్పుడు చూసేద్దాం అనిపిస్తుంది. ఈ విగ్రహం అంతా కూడా బంగారంతో చేసింది అనేసి అంటున్నారు. ఇక్కడ ఎవరో బుద్ధుడికి ప్రసాదం కింద చాకోపై బిస్కెట్స్ అయితే పెట్టారు. చక్కగా లోపలైతే దర్శనం అయిపోయిందండి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకి ఎంత ఆరోగ్యమో, వీళ్ళు ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసినట్టు దండం పెట్టుకుంటే మొత్తం నెక్ పెయిన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి.